జై మాదిగా అన్న. ఎవరైనా ఇక్కడ మాదిగలు ఉంటే మాదిగలు వచ్చి కూర్చోండి. నేను మాది కాదంటే పక్కన ఉండి ఎవరైనా సరే దయచేసి చూద్దాం ఉన్నా. మాదిగ అన్నాడు వచ్చి కూర్చోండి. ఎందుకంటే కుర్చీలో అవి ఉన్నాయి, ఖాళీ గుట్ట చూసిన వాళ్ళకి మరీ లోకం అవుతా ఉన్నా. రండి అందరు రండి. జై మాదిగా. పిడికిలి పిడికి చేయి ఒకసారి పైకెత్తి జై మాదిగా. సంతోషంగా ఉన్నాం, గట్టిగా అరవాలి. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. వద్దిల్లాలి మందకృష్ణ నాయకత్వం, వద్దిల్లాలి మందకృష్ణ నాయకత్వం, వద్దిల్లాలి. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మాదిగలంతా చాలా మొహాలందరూ వెలిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే 30 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలుగా వర్గీకరణ అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనం బాగుంటాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. 30 ఏళ్ళ కళ నెరవేరింది. సంతోషమే కదా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ వస్తారు. మళ్ళీ జై మాదిగానండి, జై మాదిగా. అసలు వర్గీకరణ అంటే ఏంటి, వర్గీకరణ ఎందుకు వచ్చింది అన్న అంశం ఒక నిమిషం చూద్దాం. 30 ఏళ్ల క్రితం మనకు రావాల్సిన ఉద్యోగులంతా, మనకు రావాల్సిన మొత్తం ఒకే వర్గం అనిపిస్తూ ఉంది. ఏ వర్గం అది? మాల సామాజిక వర్గం. మొత్తం మనకు రావాల్సిన ఉద్యోగాలు మొత్తం డాక్టర్లు అయితే అయింది, ఐఏఎస్లు అయిపోయింది, పోలీసు ఉద్యోగులు అయితే ఉంది, లేదా కలెక్టర్ ఆఫీసుల్లో కానీ అన్ని ఉద్యోగాల్లో వాళ్ళే ఉన్నారు. మన వాళ్ళంతా మాదిగలంతా హాస్పిటల్లో సేపర్లు గాను, కానిస్టేబుల్ పోస్టులు గాను, నా చదువుకున్న ఉద్యోగాల్లాగా అల్లాడిపోతూ ఉన్నారు. కానీ మందకృష్ణ మాదిగ గారికి ముందు కొంతమంది పెద్దలకు వచ్చిన ఆలోచన, మన మాదిగ పిల్లలంతా చదువుకొని ఉన్నారు, చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేవు, ఒకే వర్గం మనకు రావాల్సిన కోట అనిపిస్తూ ఉంది, ఖచ్చితంగా ఎస్సీని విడగొట్టాలి. అంటే ఎస్సీని విడగొట్టమంటే కులాన్ని విడగొట్టం కాదు, ఎస్సీని విడగొట్టం కాదు, ఎస్సీలో ఏబిసిడి కేటగిరీ తేవాలి. కేటగిరీ తెస్తే మాదిగలందరికీ న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో కొంతమంది మాదిగలు మీద వేసుకొని అంశాన్ని బయటికి తెచ్చారు. ఆ అంశాన్ని సీరియస్గా తీసుకొని ఎంఆర్పిఎస్ అనే పేరు పెట్టి ప్రజల్లోకి వచ్చి మాదిగలందరూ బాగుండాలని చెప్పేసి 30 ఏళ్ల క్రితం మందకృష్ణ మాదిగ గారు పోరాటాన్ని ఏర్పాటు చేశారు. 30 ఏళ్ళగా పోరాటం చేస్తూ ఉన్నారు. పోరాటం చేస్తూ ఉంటే కోర్టులో వేస్తున్నారు, కోర్టులో కొట్టేస్తున్నారు. మన మాలలో వెళ్ళిపోయి ఎక్కడైనా సరే మన వర్గీకరణ కోసం పోరాటం చేస్తే ఢిల్లీలోకి వెళ్ళిపోయి కూర్చొని పెద్ద వాళ్ళతో మీటింగ్లు పెట్టేసుకొని పెద్దవాళ్ళ ద్వారా ఆపిస్తూ ఉన్నారు. అయినా సరే, ఇబ్బంది అయినా సరే, కష్టమైనా సరే, నష్టమైనా సరే పడ్డాడు, నిలబడ్డాడు, వర్గీకరణ సాధించాడు మందకృష్ణ మాదిగ గారు. మందకృష్ణ మాదిగ గారు ఈరోజు మాదిగలకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మనకు తెలిసిన మందకృష్ణ గారు వేరు. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మాదిగల దేవుడు. ఖచ్చితంగా నేను చెప్పగలను. మందకృష్ణ మాదిగ గారు ఎవరు? మాదిగల దేవుడు. ఎవరు చేస్తారండి? 30 సంవత్సరాల వయసులో ఒక కుర్రోడు ఏం చేస్తాడు? తన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అవునా కదా? తను ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కానీ తన యవ్వనాన్ని, తన కుటుంబాన్ని పక్కన పెట్టి కులం కోసం త్యాగం చేసిన వ్యక్తి ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. ఖచ్చితంగా ఆయన రుణం తీర్చుకోవాలి. మన ఇళ్లలో ఒక ఫోటో పెట్టుకోవాలి ఆయనది. ఖచ్చితంగా ఈ భూ ఉన్నంత కాలం, చరిత్ర ఉన్నంత కాలం మందకృష్ణ మాదిగ గారి పేరు చరిత్ర నిలబడుతుంది. ఎందుకంత పెద్ద కష్టం చేశాడు. ఎందుకంటే రాజకీయంగా నేను వ్యతిరేకించాను, కానీ మందకృష్ణ మాదిగ గారు ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే ఓర్చుకున్నాడు, నిలబడ్డాడు. ఇది కాదు నాకు కావాల్సింది అనుకొని, ఎవరు అనుకున్నా సరే నా మాదిగ బిడ్డలు బాగుండాలనుకున్నాడు, సాధించాడు. ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు సాధించిన విజయాన్ని కొంతమంది ఎదవలు ఓర్చుకెళ్ళిపోతూ ఉన్నారు. ఎదవలు మారుతూ ఉన్నారు, మీటింగ్లు పెట్టి మారుతూ ఉన్నారు. నేను రాజమండ్రిలో మీటింగ్ పెట్టి హర్ష కుమార్ అంటే వాడి పేరు ఏందో తెలుసా? వాడు పెట్టిన టైటిల్ తెలుసా? వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అంట. ఏంటది? వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి. వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా? వర్గీకరణ ఆపాలి. వర్గీకరణ ఆపుతాడంటే వాడు ఎదవా, వాడు బాబు తరం అయితే. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళు చెప్పారు మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది, మాదిగలు వెనకబడ్డారు, ఖచ్చితంగా మాదిగలకి న్యాయం జరగాలంటే వర్గీకరణ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. చాలా ఎంక్వైరీలు చేసి ఊరికి తీర్పు ఇస్తారా? ఎన్నో ఎంక్వైరీలు చేస్తారు. నిజంగా మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందా, ఒకరికి న్యాయం జరుగుతుందా, మాదిగలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు తీర్పు ఇచ్చారు. దీని మీద కూడా వాళ్ళు ఆలోచన చేస్తామంటే ఏమనాలండి? వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని పెట్టి వర్గీకరణ ఆపుతారంట, నిరాహార దీక్ష చేస్తారంట. మరి నేను చచ్చిపోరా? నువ్వు చచ్చిపో. వర్గీకరణ ఆపి చచ్చిపోవడమే. నువ్వు ఏమనుకుంటావు? అరే అదవా, నీ వంశీ చెబుతా ఉన్నా, 100 మంది ఎస్సీలు ఉంటే
100 ఉద్యోగాలు అయితే 90 ఉద్యోగాలు వాళ్ళు తీసుకుంటారు. 10 ఉద్యోగాలు మనకు వస్తుంది, దాంట్లో మనకు వచ్చి వస్తున్నాయి పాపం రిలీజ్ ఒకటి పోతా ఉన్నాయి, మొత్తం వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఏంటి ఇది? ఎక్కడ న్యాయం ఇది? మనకు రావాల్సిన ఓటాని మనకు రావాల్సిన కోట అనుభవిస్తూ ఉంటే కడుపు రగలదా మనకి? ఎంతకాలం చూస్తూ ఉండాలండి ఇది? అది ఏ ఉద్యోగం ఎక్కడికి వెళ్ళినా సరే, హాస్పిటల్కి వెళ్తే ఇగో డాక్టర్ గారు మాది ఈయన ఒకరికి అమ్మంటాడు నాకు చూస్తున్నా, ఎవరి పేరు చూసినా మాల 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 మాల. అదే కలెక్టర్ అయితే మాలలు, ఎస్పీలు మాలలు, కమిషనర్లు మాలలు, పోలీసు ఉద్యోగాలకు వెళ్తే ఎస్పీ మాల, ఎస్ఐలు మాల, డిఎస్పీ మాల. ఏంటిది? ఎందుకు వెనకబడ్డాం మనం? ఎందుకు వెనకబడ్డామంటే మనకు రావాల్సిన కోటాని మనకు రావాల్సిన ఉద్యోగాల్ని ఒక కులం దోచుకు తింటుంది. దీన్ని మనం వ్యతిరేకించాలి ఖచ్చితంగా. మందకృష్ణ మాది గారికి ఇప్పుడు ఇంకా మన సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం మొదలుపెట్టారు, మనకు తప్పుగా మారుతాం. వాళ్ళు అన్నారు మనల్ని మొత్తం రెచ్చగొడతా ఉన్నారు. ఎక్కడ పడుకున్నారా మీరు? వర్గీకరణ వచ్చింది, మందకృష్ణ మాది కోర్టులు వస్తా ఉన్నాయి, వర్గీకరణ మీద పోరాటం చేసి గెలిచాడు, మనకు ఎవరు ఇస్తారా? రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో వెనకబడ్డ జాతి అని ఉందంటే మాల జాతి అంట. మాల వెనకబడ్డారా? మాల జాతి వెనకబడ్డారా? అన్ని రంగాల ముందుంది ఎవరు? రెడ్డిలతో, నాయుడితో, కమ్మడితో పోటీ పడుతుంది ఎవరు ఈరోజు? మాలలు. అన్ని రంగాలు వెనకబడింది ఎవరు? మాదిగ పండుగ చూస్తే ఈ రోడ్లు ఉన్నాయి ఎక్కడన్నా? ఎవరు చనిపోతే పూర్తి శ్మశానాలు ఉన్నాయా? చదువుకునే పిల్లలు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయా? ఎంత దారుణం అండి ఇది. వీటన్ని అధిగమించాలంటే మనకు వర్గీకరణ అవ్వాలి. అయ్యింది, చాలా సంతోషం. ఖచ్చితంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మందకృష్ణ మాదిగ గారిని మనం మర్చిపోవద్దు. మందకృష్ణ మాదిగ గారికి ఇంకా మనం అండగా ఉందాం. మాదిగల భవిష్యత్తు ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది. చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరూ సంతోషించుకుంటారు. వర్గీకరణ సాధించిన ప్రతి మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులకి అసలు బస్ చాలా మంది మాదిగలు వర్గీకరణ కోసం చచ్చిపోయారు. మేము చచ్చిపోయిన పట్ల మా పిల్లల భవిష్యత్తు బాగుండి చచ్చిపోయారు. వాళ్ళందరూ ఆత్మకి శాంతి కలగని సందర్భంగా తెలియపరుస్తూ జై హింద్, జై మాదిగ, జై మాదిగ.